హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే వార్ 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఐ థింక్ ట్రైలర్ మొత్తంలో ఒక 85% 90% యాక్షన్ సీక్వెన్సెస్. స్టోరీ అనేది పెద్దగా మనకు అర్థమయ్యేటట్టు ఏం చెప్పలేదు. ట్రైలర్ లో స్టోరీ అయితే పెద్దగా మనకి ఏం అర్థం కాలేదు, కానీ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఇంకా హృతిక్ రోషన్ క్యారెక్టరైజేషన్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మేబీ ఈ సినిమా స్టోరీ అంతా మనం థియేటర్లోనే చూడాలనేమో, లేదంటే మంచి మంచి ట్విస్టులు ఉన్నాయేమో, అందుకనే డైరెక్టర్ మనకు ఈ ట్రైలర్ లో పెద్దగా స్టోరీ రివీల్ చేయలేదు. మనం ఈ ట్రైలర్ ను చూసినాక ఫస్ట్ మాట్లాడుకునేవి రెండే విషయాలు. ఒకటి యాక్షన్ సీక్వెన్సెస్, రెండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు విషయాలు చాలా డామినేటింగ్ గా ఉన్నాయన్నమాట. ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకా హృతిక్ రోషన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. కంప్లీట్లీ సీరియస్ లుక్ తోని, కంప్లీట్లీ యాక్షన్ సీక్వెన్సెస్ తో వీళ్ళిద్దరూ ట్రైలర్ లో అదరగొడుతున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇంతకుముందు ఇతను వేకప్ సీడ్, బ్రహ్మాస్త్ర లాంటి మూవీస్ అయితే తీసిండు. ఇప్పుడు ఈ వార్ 2 లాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తాడో మనం థియేటర్ లో చూడాలి. ట్రైలర్ అయితే కంప్లీట్లీ ఎక్స్ట్రాడినరీ ఉంది. బట్ ట్రైలర్ ని చూసి సినిమాని పూర్తిగా అంచనా వేయలేం కదా. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే, టాలీవుడ్ లో చాలా మంది ఏమనుకున్నారంటే ఎన్టీఆర్ వార్ 2 మూవీలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడేమో, ఒక 10-20 మినిట్స్ క్యారెక్టర్ చేస్తున్నాడేమో, ఒక క్యామియో లాగా వచ్చి పోతాడేమో అనుకున్నారు. బట్ అందరి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ వార్ 2 ట్రైలర్ లో మొదటి నుంచి చివరి వరకు హృతిక్ రోషన్ కి ఎంత స్పేస్ ఉందో మన ఎన్టీఆర్ కూడా అంతే స్పేస్ ఉంది. సో బాలీవుడ్ ఆడియన్సే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే ఉన్నారు. రాఖీ మూవీలో ఎన్టీఆర్ రాఖీ రాఖీ అనే ఒక డ్యూయట్ సాంగ్ లో డాన్స్ చేసినప్పుడు సూట్ వేసుకొని ఉంటాడు అనమాట. అందులో ఆ ఫోటో చూపించి చాలా మంది ట్రోల్ చేశారు, ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ చాలా లావు ఉండేవాడు. బట్ ఈ మూవీలో ఒక షాట్ ఉంటది, మళ్ళీ అదే సూట్ వేసుకొని స్లిమ్ అయి ఫిట్ గా స్టైల్ గా అగ్రెసివ్ లుక్స్ తో నడుచుకుంటా వస్తాడు. ఇది మనకంటే ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ రియలైజ్ అవుతారు. ఆ మధ్యలో ట్రోల్ చేశారు, ఆ ఎన్టీఆర్ ఆ సూట్ వేసుకున్న రాఖీ మూవీలో పిక్ పెట్టి చాలా మంది ట్రోల్ చేశారు. బట్ ఈ మూవీలో ఒక షాట్ ఉంటది, అది చూస్తే మీరందరూ ఫుల్ సాటిస్ఫై అయిపోతారు అనమాట. మొత్తానికైతే ఈ ట్రైలర్ లో హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇద్దరు సోల్జర్సే, బట్ వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎందుకు వస్తుంది, అసలు వీళ్ళిద్దరు ఎందుకు పోరాడతారు అనేది మనం ఈ సినిమాలో తెలుసుకోవాలి. ఈ సినిమాలో సాంగ్స్ ని ప్రీతం కంపోజ్ చేశాడు. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా వీళ్ళిద్దరైతే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో